మాకు ఏదైనా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మీతో పాటు మేము అధికారంలో ఉన్నప్పుడు అవతల 3 పార్టీలు మాకు ఆపోజిట్గా ఉండే, మేము ప్రతిపక్షంలో ఉన్న అవతల అది కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలవాటు అయిపోయింది. వాళ్ళు బీజేపీ రాలేదు కాబట్టి కాదండి, మీరు సింహాలు కదా ఇప్పుడు. అది అలవాటు అయిపోయింది. అంటే మేము ఒక్కళ్ళే సమాధానం చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే పాపం ఇప్పుడు ప్రభుత్వం ఏంది దాని మీద ఏం మాట్లాడట్లా. అవునండి, హెలీప్యాడ్కి పర్మిషన్, దీని గురించి ఎక్కడ నాగార్జున గారు మాట్లాడకుండా వెంకటరెడ్డి గారు ఒక చిన్న మాట నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో వస్తారా, కారులో వస్తారా, ఫ్లైట్లో వస్తారా, ఆయన ఇష్టం. మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను కూటమి క్వశ్చన్ చేశా. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి వీడియో. చెయ్యరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు చేయరు తర్వాత సంగతి సార్. మేము క్వశ్చన్ చేసినాం కదా. హెలీప్యాడ్కి సంబంధించిన దాంట్లో క్లియర్గా ఇప్పుడు మన టాపిక్ అది. ఆ హెలీప్యాడ్కి సంబంధించిన దాంట్లో ఏంది, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రదేశం అనుకూలంగా లేదు. ఎవరికి మాకు కాదు, హెలికాప్టర్ దిగటానికి అనుకూలంగా లేదు. అది పర్మిషన్ ఎవరు ఏవియేషన్ వాళ్ళు చూసి ఇస్తారు. సరే ఇక్కడ దిగటానికి అనుకూలంగా లేదు, మీరు ప్లేస్ మార్చుకోండి అని. అలాంటి ప్రదేశంలో వాళ్ళు ఇచ్చారు. అది మనం గమనించాల్సినటువంటి అంశం. లేదా ఎప్పుడు హెలీప్యాడ్కి సంబంధించి ఎక్కడ కూడా మేము ఎవరు మాట్లాడలేదు కదా. సో అప్పుడు రాప్తాడు ఉంది, అక్కడ కూడా ఒక ప్లేస్ మార్చారు, ఇంకో ప్లేస్లో తీసుకున్నారు. అది కూడా మీకు విజువల్స్ కనపడుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నెల్లూరు వెళ్ళారు, నెల్లూరు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించినప్పుడు అప్పుడు వేరే చోట హెలీప్యాడ్ ఇచ్చారు. కానీ అక్కడ హెలీప్యాడ్ ఇప్పుడు అది లేఅవుట్లు వేస్తున్నారు ఆ ప్లేస్లో. సో ఇప్పుడు అక్కడ ప్లేస్ లేదు తీసుకోవడానికి. సో నేను ఉన్నది వాస్తవం చెప్పారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయాడు. ఎస్, చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, ఆర్థిక సాయం అందించాం. ఆ కుటుంబానికి ఇంకేం కావాలో చూస్తాం. ఆర్థిక సాయం చేశారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అప్పుడే చేస్తున్నాం. ఆల్రెడీ ఈ రోజు కూడా వచ్చి ఆ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలో కలిసి ఉన్నారు. సో రెండో అంశం ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది భాష గురించి కదా. రేణుకా చౌదరి గారు మీ పార్టీయే కదా సార్ తెలంగాణ. ఇదే టీవీ5 ఛానల్లో ఫోనింగ్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదవని తిడుతూ, విజయమ్మ గారు పుట్టిన రెండో సంవత్సరమే పుట్టిన మరుక్షణమే చంపేసి ఉంటే బాగుండు అన్నప్పుడు మరి షర్మిల గారు కనీసం ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా అలా మాట్లాడుతుంది తప్పనిలా, ఒక అన్నగా కూడా ఖండించాల. ఏదైతే అన్నను అలా అంటాం కానీ రాజకీయ పార్టీ కూడా ఖండించాల. మరి ఎవరో పంచప్రభాకర్ మాట్లాడితే నేను ఖండించాలని అంటే ఇక నేనే సమాధానం చెప్పాలి. ముందు మీ నాయకురాలు స్వయంగా ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఖండించమని మీరు కూడా సలహా చెప్పండి. 2, కీర్తన గారు తిక్క అంటారు, మాకు మెంటల్ అంటారు. అవన్నీ ఎవరికున్నాయి సినిమాలు తిక్కలు, ఆ తిక్కలకు లెక్కలు తీసుకొని ఇప్పుడు అవన్నీ చాలా పెద్ద స్టోరీ. సో నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోవాలి. ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీద ఇప్పటి వరకు ఒక్క దాడి జరగల. కానీ పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారమ్మా. ఎందుకు? ఒక ముఖ్యమంత్రికే ఎందుకు ఇచ్చారు? మరి ఎప్పుడు దాడి జరగలేదు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్కసారే జరిగింది, అలిపిరిలో ఎప్పుడో జమాన్లో జరిగింది. అది కూడా జరిగి 20 ఏళ్ళు, 2004 కంటే ముందు. సో దాదాపు 21 ఏళ్ళు అయింది ఆయన మీద జరిగి. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ చిన్న గీత కూడా పడలేదు కదా, ఎవరి చిన్న రాయి కూడా వేయలేదు కదా. మరి ఎందుకు సెక్యూరిటీ మళ్ళీ ఎంత కల్పించడం? మరి ఇప్పుడు అవసరం లేదు కదా. మా మీద 2 సార్లు జరిగింది, 2 సార్లే కదా అని హేళన చేశారు కదా. మరి మీ మీద ఒకసారి కూడా జరగలేదు కదా. నారా లోకేష్ గారి మీద ఒక్కసారి కూడా జరగల. మరి ఆయనకి ఎందుకు ఇప్పుడు Z కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారమ్మా? ఆయన ఎమ్మెల్యే కాకముందే Z కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. రామచంద్ర యాదవ్ ఆయన కేటగిరీ సెక్యూరిటీ తెలుసు. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు, అంటే వాళ్ళందరూ మనుషులు. అంటే మీ దృష్టిలో మేము మనుషులం కాదు, మాకు అవసరంలా. సో మేము మాజీ ముఖ్యమంత్రి కూడా మీరు గౌరవించరు. అవసరం లేదు, గౌరవించమాకండి. ప్రజలు గౌరవిస్తారు, మీరు గౌరవించకపోయినా మీ గౌరవాన్ని మేము కోరుకోవట్లా.